హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఎలా అయినా నేను ఈ వీడియో ముందే తీసినా కానీ నేను వినాయక చవితి రోజే పోస్ట్ చేస్తాను కాబట్టి ఈరోజే నేను విషెస్ చెప్తున్నాను అనమాట. నాకు కొంచెం పోస్ట్ చేయడానికి టైం దొరకలేదు. నేను ఆల్రెడీ ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మనమందరం పర్యావరణ పరిరక్షణ కోసం ఎకో ఫ్రెండ్లీ గణేష్నే పూజిద్దాం. అలానే మా పిల్లలు కూడా దీనిలో తెలుసుకోవాలి, ఎలా చేయాలనేది వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ రావాలని చెప్పేసి వాళ్ళ కోసం పసుపు గణపతిని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. వాళ్ళు కూడా చూసి నేర్చుకున్నారనమాట. నేను కొంచెం మా గోధుమ పిండిలో పసుపు కలుపుకొని చేసుకున్నానండి. అయితే మనకి చాలా వరకు పిల్లలందరికీ వినాయకుడు అంటే చాలా ఇష్టం. కానీ వినాయక చవితి ఎందుకు జరుపుకుంటాము, అసలు వినాయక చవితి దాని ఉన్న స్టోరీ ఏంటి, అసలు కథ ఎందుకు వినాలనేది చాలా వరకు పిల్లలకు తెలియదు. ఎంతో ఆనందంగా జరుపుకునే వినాయక చవితి వెనుక ఎంత మనకి ఏముంది అనేది మనం పేరెంట్స్గా వాళ్ళకి తెలియచెప్పాలన్నమాట. ముందు మనం ఖచ్చితంగా వినాయక చవితి రోజు వినాల్సిన కథనైతే విందాం. గణేశుడు చంద్రుడు శాపం కథ. ఒకరోజు వినాయకుడు ఎన్నో మంది భక్తులు ఇచ్చి ప్రసాదం నైవేద్యం అన్నీ తిన్నాడు. అతని పొట్ట బాగా తినడంతో ఎంతో గుండ్రంగా మారిపోయింది. అతిగా తిన్న గణేశుడు తన మూషిక వాహనం పైన కూర్చొని ఇంటికి వెళ్తున్నాడు. అప్పటికే రాత్రి పౌర్ణమి కావడంతో చంద్రుడు అల్లకల్లోలంగా ప్రకాశించిపోతూ ఆకాశంలో వెలుగుతున్నాడు. అప్పుడు చంద్రుడు గణేశుడిని చూసి నవ్వాడు. ఎందుకు నవ్వాడు? చంద్రుడు గణేశుడిని చూసి ఇలా అనుకున్నాడు, ఇంత పెద్ద పొట్ట చిన్న మూషికం పైన ఎక్కి అలా దూరుతున్నావా, ఇది ఎంత అసహ్యంగా ఉంది అని గర్వంతో నవ్వాడు. చంద్రుడి నవ్వు గమనించిన పార్వతీదేవి కోపంతో ఇలా అన్నది, ఓ చంద్రుడా, నువ్వు గర్వంతో నా కుమారుడిని నువ్వు అవమానించావు. అందుకు నేను నిన్ను శపిస్తున్నాను. ఇకపై నిన్ను చూసిన వారికి అపశకునం కలుగుతుంది అని శాపం పెట్టింది. శాప ఫలితం కోసం ఈ శాపం వల్ల చంద్రుడు చాలా భయపడ్డాడు. వెంటనే పార్వతీమాత పాదాలపైన నమస్కరిస్తూ క్షమాపణ కోరాడు. పార్వతీమాత దయతో ఇలా అన్నది, సరే, నా శాపాన్ని పూర్తిగా తొలగించను, కానీ వినాయక చవితి రోజు నేను చూసిన వారు అపశకునానికి గురవుతారు. ఇది వారికి చిన్న శిక్షగా ఉంటుంది. అందుగురించే వినాయక చవితి రోజు నాడు చంద్రుడిని చూడకూడదు అనే నమ్మకం అందరిలో అలా ఉండిపోయిందనమాట. తర్వాత ఈ వినాయక చవితి రోజు నాడు ఈ కథ విని అక్కడ దేవుడి దగ్గర అక్షంతలు మనం వేసుకుంటే ఒకవేళ చంద్రుడిని చూసినా కానీ మనం నీలాప నిందలు పడమని చెప్పేసి ఇదొక కథ అనమాట. ఇది తప్పకుండా మనం వినాయక చవితి రోజు తెలుసుకోవాల్సిన కథ. అలానే మన పిల్లలకి తెలియజెప్పడం కూడా మన ధర్మం. వినాయక చవితి రోజు మరీ ముఖ్యంగా పాటించవలసిన కొన్ని, మనం ఎప్పుడు పూజ చేసుకున్నా ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకుంటాం, మంచిదే. కానీ వినాయక చవితి రోజు నాడు మాత్రం కొబ్బరికాయతో పాటు దోసపండు కూడా నైవేద్యం పెట్టాలి. దోసపండు నైవేద్యం పెట్టిన తర్వాత సాయంత్రం ప్రతి ఒక్కళ్ళు దాన్ని ప్రసాదంగా తీసుకొని తినడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. అలానే వినాయక చవితి రోజు నాడు నిలబడే కొబ్బరికాయను కొట్టాలన్నమాట. అలా కొట్టడం వల్ల కూడా వినాయకుడికి చాలా ఇష్టం అన్నమాట. మరీ ముఖ్యంగా వినాయక చవితి రోజు నాడు మనం 21 రకాల పత్రితో పూజ చేస్తాము. వాటిల్లో మనకి ఫస్ట్ మాచే పత్రము, తర్వాత వాకుడాకు, తర్వాత ఉత్తరేణి, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేగు ఆకు, తులసి, మామిడాకు, గన్నేరు, విష్ణుకాంత, దానిమ్మ, దేవదారు, మరువం, వామిలాకు, జాజి ఆకు, దేవకాంచనం, జమ్మి ఆకు, రావి ఆకు, తెల్లమద్ది, జిల్లేడు. అయితే మనం ఈ పత్రిలో తులసికి అసలు వినాయకుడిని సమర్పించకూడదని చెప్పేసి చాలాసార్లు మనం వినుంటాము. అవునండి, కానీ నార్మల్ ఎప్పుడు ఏ పూజలైనా కానీ వినాయకుడికి ఎప్పుడు పూజ చేసుకున్నా తులసిని పెట్టకూడదు. కానీ వినాయక చవితి రోజు నాడు మనం పెట్టవచ్చు అనమాట. అది ఒక శాపం అనమాట. వినాయకుడు తులసమ్మకి ఇచ్చిన ఒక శాపము. దానివల్ల మనం తులసమ్మని వినాయకుడికి పెట్టకూడదు. కానీ వినాయక చవితి రోజు నాడు పెట్టవచ్చు. అది మనం కొంతమంది ఏమో పెట్టవచ్చు అని చెప్తున్నారు, కొంతమంది పెట్టకూడదని చెప్తున్నారు. కానీ నాకు తెలిసిన పంతులు గారు, నాకు తెలిసిన అయ్యగారు అయితే వినాయక చవితి రోజు నాడు
ఖచ్చితంగా తులసిని పెట్టుకోవచ్చు, ఏమీ కాదు అని చెప్పారు. అది కూడా మనం ఒకసారి తెలుసు. పూర్వం వినాయకుడు గంగా తీరంలో తపస్సు చేసుకొని ఉండగా అటుగా వచ్చిన తులసి వినాయకుడిని చూసి మోహించి వివాహం చేసుకోమని కోరిందను. వినాయకుడు నేను బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాను, వివాహానికి విముఖుడనని చెప్పగా తిరస్కారానికి గురైన తులసి కోపంతో నీకు ఖచ్చితముగా వివాహం అవుతుందని శపించిందనమాట. ప్రతిగా వినాయకుడు ఆమెను అసురులు చెరపబడతారని, తర్వాత చెట్టు అవతారాన్ని తిరిగి శపించాడు. అది విని శోకించి ఆమె వినాయకుడిని వేడుకున్నది. ప్రసన్నుడైన వినాయకుడు ఆమెను సర్వలోక పూజిత విష్ణు ప్రీతిపాత్రురాలు అవుతుందని తనకు కూడా పూజనీయురాలని చెప్తాడు. వినాయక చవితి రోజు తప్పించి తులసితో వినాయకుడిని పూజించకూడదని పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఇది మనం తులసి ఎందుకు వినాయకుడికి పెట్టకూడదు అనే దానికి వెనక ఉన్న కథ అన్నమాట. దీన్ని కూడా చాలా వరకు అందరికీ తెలియదు. సో మనం వినాయక చవితి రోజు తులసితో పూజించవచ్చు, మిగతా అన్ని రోజులు తులసిని పెట్టకూడదు వినాయకుడికి. వినాయక చవితి రోజు ఏం పాటించాలి, ఎలా పాటించాలి, ఏం నైవేద్యం పెట్టాలి, వినాయక చవితి వెనుక ఉన్న కథ, అలానే తులసిని ఎందుకు మనం వినాయకుడికి సమర్పించకూడదు అనే కథ తెలుసుకున్నాం కదా. అలానే మెయిన్ 3 వినాయక చవితి రోజు మనం సాయంత్రం వరకు చంద్రుణ్ణి చూడకూడదు. మనం వినాయకుడికి మంచి భక్తి శ్రద్ధలతో పూజించి వినాయకుడి దగ్గర ఉన్న దక్షిణతల్ని మనం తల మీద వేసుకోవాలన్నమాట. అలానే దొండపండుని ఖచ్చితంగా వినాయకుడికి ప్రసాదంగా పెట్టాలి, నైవేద్యంగా. అలానే కథ ఖచ్చితంగా వినాలన్నమాట. మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇయర్ 27/8/2025 బుధవారం వినాయక చవితి మొదలు 4/9/2025 గురువారం నాటికి 9 రోజులు పూర్తవుతుంది. అలానే 7/9/2025కి ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్న కారణంగా వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని 5/9/2025 శుక్రవారం నాడు ముగించుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఇలానే చేసి తీరాలి. సో ఒకసారి చూసుకోండి ప్రతి ఒక్కళ్ళు. వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట. నేను ఈ పసుపు గణపతిని మా పిల్లల కోసమే రెడీ చేశానండి. నేను రెడీ చేస్తుంటే మా పిల్లలు కూడా నేను ఎలా చేస్తున్నాను అనేది చూసి పక్కన చేస్తున్నారనమాట. ఈ వీడియో తీసుకుంటూ నేను కూడా ఇలా కొంచెం మనకు తెలియంది, తెలుసుకోవాల్సింది తెలియజెప్పవచ్చు అన్నట్టు నా చిన్న ప్రయత్నం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.